ఒక దెబ్బ తగిలితే గానీ తత్వం బోధపడదంటారు కదా. ఇప్పుడు నీట్ రీ ఎగ్జామ్ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరికీ దొరకని వ్యూహాలు అమలు చేస్తోంది. గతంలో పిల్లలను పరీక్షా కేంద్రాల దగ్గర విపరీతంగా చెకింగ్స్ చేసి క్వశ్చన్ పేపర్స్ను మాత్రం గాల్లో వదిలేశారన్న విమర్శలు వచ్చాయి. పిల్లలకు కమ్మలు, జడలు, కళ్లల్లో టార్చిలు వేయడం ఒక్కటేమిటి, ఎన్నో రకాల చెకింగ్స్ చేశారు. సరిగ్గా కాపాడాల్సిన క్వశ్చన్ పేపర్ను మాత్రం లీక్ అయ్యేలా వదిలేశారన్న అప్రతిష్ట మూటగట్టుకుంది ఎన్టీఏ. అందుకే జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ జాగ్రత్తలు చూసిన వారి మైండ్ బ్లాంక్ అవుతుంది కూడా. నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంతో జూన్ 21న రీ ఎగ్జామ్ కోసం కేంద్ర విద్యాశాఖ, ఎన్టీఏ ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ చూడని స్థాయిలో భద్రతా వలయాన్ని రెడీ చేస్తున్నాయి. క్వశ్చన్ పేపర్ లీకేజీని అరికట్టేందుకు పేపర్ను తయారు చేసిన వారిని, వాటిని సమీక్షించిన వారిని, హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళందరినీ సీక్రెట్ ప్లేస్లో ఐసోలేషన్లో ఉంచారు. సో ఇదో రకంగా నీట్ ఎగ్జామ్ పేపర్ తయారు చేసిన వారికి లాక్డౌన్ విధించినట్లే. జూన్ 21న పరీక్ష ముగిసే వరకు ఈ స్ట్రిక్ట్ లాక్డౌన్ కొనసాగబోతోంది. ఈ సమయంలో పేపర్ సెట్ చేసిన వాళ్ళు, ట్రాన్స్లేటర్లు ఎవరిని కలవడానికి అనుమతించట్లేదు. మే నెలలో పరీక్ష రద్దు కావడంతో అసంతృప్తితో ఉన్న 22 లక్షలకు పైగా అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ కఠినమైన రూల్స్ ఫాలో అవుతున్నారు. ఎన్టీఏ అధికారులు ఈసారి భద్రతా వ్యవస్థను బహుళ అంచెల పద్ధతిలో అమలు చేశారు. ఇందులో లాక్డౌన్ మొదటి దశ రహస్య కేంద్రంలో ఉంటున్న నిపుణులందరికీ సంబంధించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కమ్యూనికేషన్ పరికరాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళుంటున్న సీక్రెట్ ప్లేస్లో ఇంటర్నెట్ వాడకం, బయట నుంచి రాకపోకలు కూడా నియంత్రించారు. ఆఖరుకు స్మార్ట్ వాచ్లు కూడా బ్యాన్ చేశారు. వాళ్లకు బాహ్య ప్రపంచంలో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా చేశారు. ఈ సీక్రెట్ ప్లేస్లోకి ప్రవేశించే, బయటకు వెళ్లే ప్రతి ఒక్కరిని నిశితంగా సీసీ కెమెరాల ద్వారా ఫిజికల్గా పర్యవేక్షిస్తూ వారి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎన్టీఏ నుంచి టాప్ మోస్ట్ అధికారులకు మాత్రమే వీళ్ళు ఉంటున్న సీక్రెట్ ప్లేస్లోకి యాక్సెస్ ఉంది. సో జూన్ 21న పరీక్ష పూర్తయ్యేంత వరకు ఈ టీంకు ఎలాంటి ఫోన్లు, ఇంటర్నెట్ లేదా బయట వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి అనుమతి లేదు. మే నెలలో జరిగిన నీట్ పేపర్ లీక్ వివాదంతో ఇలాంటి కఠినమైన చర్యను ఎన్టీఏ చరిత్రలోనే తొలిసారిగా తీసుకున్నారు. మరోవైపు పేపర్ ప్రింటింగ్, పంపిణీ విషయంలో కూడా మరింత కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పేపర్ ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టోరేజ్, రవాణా వరకు మొత్తం ఎక్కడికక్కడ డివైడ్ చేశారు. అంటే ఏ ఒక్క వ్యక్తికి లేదా టీంకు మొత్తం ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాకుండా, లింకులు అసలే లేకుండా ఎక్కడికక్కడ కట్ చేసి పడేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల్ని సురక్షితంగా రవాణా చేయడానికి ఈసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను ఉపయోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నీట్ రీ ఎగ్జామ్ విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కేంద్రం పూర్తి అలర్ట్తో ఉంటుంది. ఫేక్ క్వశ్చన్ పేపర్లు అని, గెస్ పేపర్లు అని ఇలాంటి తప్పుదోవ పట్టించేలా ఎవరు చేసినా చెక్ పెట్టేందుకు వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఆన్లైన్ ఫోరంలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. గత పరీక్షల్లో గుర్తించిన లోపాలను ఈసారి పూర్తిగా ఓవర్కమ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సో పరీక్షా ప్రక్రియను లీక్ ప్రూఫ్గా మార్చడానికి కేంద్ర విద్యాశాఖ, ఎన్టీఏ కలిసి బహుళంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాయి. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీస్, డేటాబేస్ యాక్సెస్ను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే అత్యంత సేఫ్టీ అయిన సర్వర్లలోకి మార్చారు. మరోవైపు జూన్ 21న జరగబోయే రీటెస్ట్ పేపర్లు కూడా లీక్ అయ్యాయంటూ టెలిగ్రామ్, ఎక్స్లలో వస్తున్న మెసేజ్లను ఎన్టీఏ ఖండించింది. అవన్నీ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కొన్ని ముఠాలు సృష్టించిన నకిలీ పేపర్లని, వాటిని నమ్మొద్దని హెచ్చరించింది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరగనుంది. భారత్లోని 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.